హరీష్ రావు గారికి పెద్దలందరికీ నమస్కారం. మల్లేశ్వర్ గారు ఒక మంచి ఇంటెన్షన్తో ఇక్కడ ఒక విఎఫ్ఎక్స్తో పాటు ఏఐ అనే దాన్ని కూడా తీసుకొచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకోవడం చాలా మంచి విషయం. సో అదే రీజన్ తోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. కంగ్రాట్స్ మల్లేశ్వర్ గారు. మీరు ఇక్కడ డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకుని ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా చాలా మంచి విషయం. ఆయన సిద్దిపేటలో కూడా ఆయన అక్కడ చాలా ఐటీ కంపెనీ చేస్తున్నారు. దాన్ని హరీష్ రావు గారు అంతా ప్రోత్సహించడంతో ఆయన అక్కడ చేశారు. అట్లాగే ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం మాట్లాడటం తక్కువ, మీ అందరికీ తెలుసు, బట్ ఆయన ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి దానికోసం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Hello everybody, good evening, and congratulations to you Andy, and wishing you and your team the very best of luck. Good evening. ప్రజానాయకులు తెలంగాణ ఉద్యమంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మనందరికీ తెలిసిన ఆత్మీయ నాయకులు శ్రీ హరీష్ రావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, శ్రీను వైట్ల గారికి, మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విఎఫ్ఎక్స్ అని వచ్చినప్పుడు అంటే సినిమాల్లో ఉన్నాం కాబట్టి ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. నేను నాకు ఒక 1.5 year బ్యాక్ సైట్ వచ్చినప్పుడు ఏం చేద్దామంటే రకరకాల ఒపీనియన్స్ వచ్చినాయి. సో ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే, రఘు కుంచి లాంటి ఫ్రెండ్ ఏమన్నారంటే, నాకు ఒక డాక్టర్ తెలుసు, ఆయన దగ్గర తీసుకెళ్తాను, ఆయన అయితే చాలా మంచి డాక్టర్ అన్నారు. అక్కడికి వెళ్ళాం మేము. వెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే, సార్ మీరు ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, నేను ఆపరేషన్ చేయను, అద్దాలు కూడా మీకు రాయను, జస్ట్ 2 drops వేస్తాను, ఆ 2 drops వేస్తే చాలు మీకు కళ్ళు బాగైపోతాయని చెప్పారు. నేను కూడా సరేలే ఇది బాగుంటుంది కదా అనుకున్నాను. డాక్టర్ 2 drops వేశారు. 1/2 hour అయింది. ఎలా ఉందండి అని అడిగారు. పుల్లగా ఉందని చెప్పాను నేను. సో డాక్టర్ గారు కంట్లో బదులు నా నోట్లో వేశారు డ్రాప్స్. విఎఫ్ఎక్స్ కూడా ఇక్కడ అంటే చాలా హానెస్ట్గా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. షో రీల్స్ చూపించి సినిమా చేయడానికి, సినిమా చేస్తున్న దశలో వచ్చి షో రీల్స్ చూపించినప్పుడు ఆల్మోస్ట్ ఏ కంపెనీ వచ్చినా ఒకే షో రీల్ చూపిస్తుంది, దాదాపు చిన్న చిన్న మార్పులతో. వాళ్ళు చేశారా వాళ్ళు చేయలేదా అనేంత అవగాహన మాకైతే ఉండట్లేదు. ఎందుకంటే కథ రాసుకోవడము లేదా సినిమా తీయడము అన్నదే మేము చూస్తున్నాం. టెక్నికల్గా చాలా తక్కువ మందికి ఆ నాలెడ్జ్ ఉంది ఇక్కడ. సో విఎఫ్ఎక్స్ అనే ఇది వచ్చేటప్పటికి సరైన డాక్టర్ని గుర్తించడంలో మేము ఎప్పుడు కూడా విఫలం అవుతున్నప్పుడు కంటి డాక్టర్ లాగా అయిపోయారు మాకు కూడా విఎఫ్ఎక్స్లు. అలాంటి తరుణంలో మల్లేశ్వరరావు గారు వచ్చి ఆయన చెప్పారు, ఇలా ఒక కంపెనీ పెడుతున్నాము, ఇక్కడ ఇలా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులని మేమే హైర్ చేసి వాళ్ళకి కావాల్సినంత ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఇది చేస్తూ ఉంటున్నారు. సార్ నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, మీరు క్వాలిటీని టైంని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు చీప్గా ఇవ్వాల్సిన పని లేదు, డబ్బుల్ని పెట్టి పని చేయించుకోవడానికి మేమంతా రెడీగా ఉన్నాము. కానీ ఒకటే విషయం ఏంటంటే సరైన టైంకి సరైన క్వాలిటీతో అవుట్పుట్ అనేది రావట్లేదు.
దాని దిశగా కనుక మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎంత తొందరగా చేయగలిగితే, ఎంత తొందరగా ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వగలిగితే, ఎంత బెటర్ అవుట్పుట్ ఇవ్వగలిగితే మీకు ఇక్కడ కాంపిటీషన్ ఉండదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ మల్లీశ్వర్ గారు, డైరెక్టర్లు తరుణ్ గారు, అరుణ్ గారు, శ్రీను గారు, వందన గారు, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. నేనైతే సినిమాలు తక్కువ చూస్తాను, సినిమాల గురించి నాకు ఎక్కువ తెలియదు. బట్ నాకు మల్లీశ్వర్తో పరిచయం ఏంటంటే, ఒక యంగ్ ఐటీ ఎంటర్ప్రెనర్, తెలుగు బిడ్డ అమెరికాలో స్థిరపడి 2 టైర్ టౌన్లో కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఆహ్వానించగానే సిద్దిపేటలో నా ఐటీ టవర్లో ఒక కంపెనీ ఓపెన్ చేసి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లీశ్వర్ను అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ, టాలీవుడ్ అనేది అటు బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీ పడతా ఉంది. హాలీవుడ్తో రాబోయే రోజుల్లో పోటీ పడాలంటే ఈ ఏఐ టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ సొల్యూషన్స్ అనేవి చాలా చాలా అవసరం. అంటే సినిమా బడ్జెట్ను తగ్గిస్తూ, విజువల్ ఎఫెక్ట్ను పెంచుతూ, వ్యూవర్స్ను అట్రాక్ట్ చేయడానికి ఏఐ ఎంతగానో అవసరం ఉంది. ప్రపంచమంతా కూడా ఏఐ వెంట పరుగులు పెడతా ఉంది. సో మరి మల్లీశ్వర్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనటువంటి ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ను అందించడానికి ఆయన ముందుకు రావడం అభినందనీయం. ఆయన ఇంకా బాగా ఎదగాలని, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తన వంతు మరి కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాలు అయితే ఆస్కార్ అవార్డు వచ్చినాయి. తెలుగు సినిమాలు, ఆర్ఆర్ సినిమా లాంటి సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఉంది, బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీపడి జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావడం అనేటువంటిది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. సో ఇలా మరి ఇంకా చాలా బాగా ముందుకు పోవాలి. డెఫినెట్గా విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈరోజు ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రేక్షకులను మూవీ హిట్ కావాలంటే యాక్టరు, యాక్ట్రెస్, నటన, డైరెక్టరు ఎంత ముఖ్యమో మరి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్లీ అంతే ముఖ్యం. అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ను తెలుగు పరిశ్రమకు అందించడానికి మరి కల్ప్రా విఎఫ్ఎక్స్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా జబ్ తక్ मैं ये कुर्सी में बैठता हूँ तब तक प्रीव्यू షోస్ नहीं है, టికెట్స్ बढ़ाने के नहीं है, कुछ नहीं करतూ అన్నాడు. కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు, సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదా అందరినీ సమానంగా చూడాలి. నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. చిత్ర పరిశ్రమను ప్రేమతో, అభిమానంతో ఎంకరేజ్ చేయాలి. పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది. మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయాడు. నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావు అని అనట్లేదు, కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు, జబ్ తక్ मैं कुर्सी में बैठता हूं तब तक नो शोस, नो एडिशनल बेनिफिट्स అన్నావు. फिर क्यों दिए? एक महीने के अंदर क्यों बदल गए? అసెంబ్లీ में एक बोलते बाहर एक करते. అంటే దానివల్ల ఏమవుతుంది? నీ గౌరవం పడిపోతుంది, ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది. యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి. నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సో ఇది తప్పకుండా గమనించాలి. ఇలా కోర్టు కూడా మొట్టికేలేసినట్టుంది కదా, హైకోర్టు కూడా మొట్టికేలేసింది, ఇదేం పద్ధతి అని అడిగింది. దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ. ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మనకు కనబడని తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్రసీమకున్నది.
అలాంటి చిత్రసీమను అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు, బ్లాక్మెయిల్ చేయకూడదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేతనైనంత సహాయాన్ని అందించింది. చిత్ర పరిశ్రమ చాలామంది భయపెట్టారు, తెలంగాణ ఏర్పడితే అసలు చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో, ఈ చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది అని చాలామంది భయపడ్డారు. కానీ అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ కేసీఆర్ గారు అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో వృద్ధి చెందింది, ఇక్కడే స్థిరపడ్డది. దాన్ని మరింత బాగా ముందుకు తీసుకుపోయినారు మన కేసీఆర్ గారు. ఇది ఇంకా ఇంకా ముందుకు పోవాలి, ఈ చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి. ఈ చిత్ర పరిశ్రమలో డాక్టర్ మల్లీశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఇది బలోపేతం కావడానికి, తెలుగు చిత్ర రంగం ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ఏఐ డ్రివెన్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభించుకున్నామో ఇది ఎంతగానో దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మల్లీశ్వర్ను అభినందిస్తూ సెలవు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవని చేయాలని, ఆయన కంపెనీ దినదినాభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటూ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మల్లేశ్వర్ ఏనుగు గారు నాకు రీసెంట్గానే పరిచయం అయ్యారు, కానీ పరిచయంలో తెలిసింది వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కామన్ కాంటాక్ట్స్ అండ్ వీ ఆల్సో షేర్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్ బిట్వీన్ అవర్ కంపెనీస్ ఇన్ ద యూఎస్. అండ్ లాస్ట్ 10 yearsలో మూవీ ఇండస్ట్రీలో ఏఐ అనే ఒక ప్రెజెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఏఐ లేని మూవీ, విఎఫ్ఎక్స్ లేని మూవీ అనేది ఈ మధ్య ఉండట్లేదు బేసిక్గా. అలాంటి విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీకి బీయింగ్ ఏ టెక్నికల్ గా మై సెల్ఫ్, ఏఐ తోడు కూడా కలిపి లైక్ కమింగ్ అప్ విత్ ఏఐ డ్రివెన్ విఎఫ్ఎక్స్ కంపెనీ అనేది ఇట్స్ ఏ వెరీ ఇన్నోవేటివ్ అండ్ మోడర్న్ థాట్. సో ఐ విష్ కాల్ప్రా విఎఫ్ఎక్స్ అండ్ మల్లేశ్వర్ గారు ఆల్ ది బెస్ట్. మీరు టాలీవుడే కాకుండా కాలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్, బాలీవుడ్, ఇండియాలో ఉన్న వుడ్స్ అన్నిటికీ యూ హ్యావ్ టు బికమ్ ద మేజర్ సర్వీసెస్ సప్లయర్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అని చెప్పి సిన్సియర్గా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. Thank you all for coming. Yeah. Thank you all for coming. I know it's a bit delayed. Sorry for that. పెద్దలందరికీ, హరీష్ రావు గారికి, శ్రీను వైట్ల గారికి, వందన మేడంకి, రఘు కుంచి గారికి, హీరో విక్రాంత్ రెడ్డి గారికి, చక్రధర్ గారికి, తరుణ్ కుమార్ గారికి అండ్ అదర్స్కి థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి. బేసిక్గా మీకు అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది, నేను యాక్చువల్గా యూఎస్లో ఐ హ్యావ్ ఐటీ కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ వర్క్ మోస్ట్లీ ఆన్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది చేస్తున్నప్పుడు వీఆర్ డెవలపింగ్ ఫ్యూ ప్రొడక్ట్స్ అనమాట ఏఐలో, ఎస్పెషలీ ఫర్ హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్. నాకు రీసెంట్గా అనిపించింది, హే వీఆర్ ఇన్ 2 movies and we started getting Oscar awards etc., RRR level, and why we cannot bring the technology that is being used in US, especially Hollywood. మీరు వినే ఉంటారు, వాట్ ఎవర్ యూ సీ లైక్ ఫిల్మ్స్ లైక్ అవతార్ ఎట్సెట్రా, దే స్పెండ్ millions of dollars, but most of the money they spend on AI, I mean VFX type of technology, and they use a lot of AI there. And this is emerging technology. I thought of why we cannot bring that technology to South Indian film industry basically, especially Tollywood. So we started developing a product and that's what we call it as Trappist AI. That's our product that we are developing, especially whatever you see green screen, blue screen, we can replace with AI. That is the objective, to bring that product and also to help our industry, movie industry, from AI and the generative AI perspective. Whatever Hollywood is using there in the US, we want to bring that technology here. And we already have established, directors like Rajamouli garu or Nagashwan garu. They know how this technology works. But my intention is to bring that to, even low budget films as well, that may require kind of VFX here. So that is the main intention, Andy. So we already started working on it. Last week we met Raghavendra garu. Unfortunately, he was traveling, he could not able to come. We invited him as a chief guest, but he gave us a small project on Bala Hanuman. We already started working on it, how we can use AI, in that project. So we just started. We need all of your, blessings, and we are here to help the Tollywood and the Southern film industry. Thank you, everyone.